హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరస్వతి సారిక. ఈరోజు వచ్చేసి వంకాయ ఫ్రై చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. స్లైసెస్లా కట్ చేసుకొని కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మా ఇంట్లో మా అత్తమ్మ పప్పు పెడితే దానికి అంచుకొని నైట్ పూట ఏం కర్రీ లేకుంటే ఇది ట్రై చేశాను. నైట్ పూట చాలా చాలా బాగా కుదిరింది. అత్తమ్మ గిట మెచ్చుకుంది, అవంతిగా గిట తిన్నారు. వేడివేడిగా నైట్ కర్రీ చేసుకొని తిన్నాం. తిన్న తర్వాత మా చిన్నోడు చాలా సతాయిస్తుండు. వంకాయలు కట్ చేస్తుంటే చూడండి, స్క్రీన్ అంతా వాడి దిక్కే వలుపుతున్నాడు. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగిన తర్వాత ఈ వంకాయలు కారంలో నానబెట్టుకునే అన్ని ఆయిల్లో వేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత మరి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే రెడీ వంకాయ ఫ్రై అండి. ఎలా కలుపుతున్నాం, గిన్నె తీసుకొని వంకాయలు వేసి ఒక 4 వంకాయలు అయితే చాలు. ఫస్ట్ కారం, ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని నీట్గా పెద్ద ప్లేట్లో కలుపుకొని అప్పట్లోపు మా స్వామి వచ్చాడు చూడండి. చూసి షాకింగ్గా సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంటికి వచ్చాడు, మా పిల్లలు కలవరిస్తుంటే వచ్చాడు. కొద్దిసేపు పిల్లలతో ఆడుకొని ఆయన సన్నిధానంకి వెళ్ళిపోయాడు. ఆయిల్ వేడైన తర్వాత అవి దాంట్లో వేసి ఫ్రై చేసేసాను. యాక్చువల్లీ చిన్న ప్లేట్ అయిపోయింది, అందుకే మళ్ళీ పెద్ద ప్లేట్ తీసుకొని దాన్ని నీట్గా కారం, ఉప్పు అంతా పట్టేలాగా వంకాయలకు పూసాలి. వంకాయలకు పూసిన తర్వాత ఇలా వేసిన తర్వాత మా అత్తమ్మ వచ్చింది చూడండి, అది కలపడానికి. ఫ్రై అవుతుంటే ఓ సైడ్ చిక్కుడుకాయ ఒలుస్తున్నాను చూడండి. నేను, మా అత్తమ్మ, మా బాబు కలిసి ఎత్తుతుంటే మా చిన్నోడు వచ్చి సతాయిస్తుంది. నన్ను ఎత్తుకొని వాడికి వచ్చేమో ఎత్తుకొని అక్కడిక్కడ తిప్పి మళ్ళీ ఇడ్చి అత్తమ్మ దగ్గర వదిలేసి మళ్ళీ కర్రీ కలుపుతానికి వచ్చాను. లోపు చిక్కుడుకాయ ఒలుస్తున్నాను చూడండి. నేను, మా అత్తమ్మ, మా ఉజ్వల్. మా చిన్నోడు పాలు తాగుతున్నాడు. ఆ కర్రీ అయిపోయేలోపు చిక్కుడుకాయలు వచ్చేసాం మార్నింగ్ కర్రీ కోసం. అంత అయిపోయిన తర్వాత చిక్కుడుకాయలు చేసిన తర్వాత వేడివేడిగా రైస్లో వంకాయ ఫ్రై అండ్ పప్పు వేసుకొని రెడీగా నేను, మా అత్తమ్మ కూర్చొని తిన్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. చూడండి ఎంత బాగుంది. బంద్ చేసి పొయ్యి కట్టేసి ఇద్దరు కూర్చొని హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం. చూడండి, ఫస్ట్ వంకాయ ఫ్రై వేసుకొని తిన్నాం. దాని తర్వాత అత్తమ్మ దగ్గరికి పప్పు తెచ్చుకొని 2 అంచుకొని తిన్నాను. ఎంత బాగుందో. అంత అయిపోయిన తర్వాత అత్తమ్మ భాగ్యక వాళ్ళు మంట కాపుతుంటే మళ్ళీ మీదకి వచ్చి మంట కాపుకుంటూ కూర్చున్నాం మీద. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ గాయ్స్.